మీకు చేతి మణికట్టు దగ్గర పదే పదే నొప్పి వస్తుందా? సాధారణ నొప్పే కదా అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు కార్టిలేజ్ టియర్ సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. అసలు మణికట్టు కార్టిలేజ్ టియర్ అంటే ఏంటి? దీనికి కారణాలు. మణికట్టు కార్టిలేజ్ అంటే మృదులాస్థి. గాయం అంటే ఏమిటి? మణికట్టు లోపల ఉండే మృదువైన కుషన్ లాంటి కణజాలం అంటే కార్టిలేజ్ దెబ్బ తినడాన్ని లేదా చిరగడాన్ని కార్టిలేజ్ టియర్ అంటారు. ఈ కార్టిలేజ్ మణికట్టు ఎముకలు ఒకదానికొకటి రాసుకోకుండా సులువుగా కదలడానికి, రోజువారీ పనుల్లో చేతికి సరైన సపోర్ట్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మణికట్టు కార్టిలేజ్ గాయాలతో అత్యంత సాధారణమైంది టిఎఫ్సిసి అంటే ట్రయాంగులర్ కార్టిలేజ్ గాయాలతో అత్యంత సాధారణమైంది టిఎఫ్సిసి గాయం. చేతిని నేలకు ఆనించి ఒక్కసారిగా పడడం, మణికట్టు హఠాత్తుగా మెలితిరగడం, ఆటల్లో జరిగే గాయాలు, బరువైన వస్తువులను ఎత్తడం, నిరంతరం మణికట్టుపై ఒత్తిడి పడే పనులు చేయడం, వయసు పెరగడం వల్ల వచ్చే అరుగుదల. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మణికట్టుకు చిటికెన వేలు వైపు ఉన్న భాగంలో నొప్పి రావడం, వాపు బిగుతుదనం, మణికట్టు బలహీనపడడం, వస్తువులను గట్టిగా పట్టుకోవడంలో లేదా బరువులు ఎత్తడంలో ఇబ్బంది, మణికట్టును కదిలిస్తున్నప్పుడు క్లిక్ అనే శబ్దం రావడం లేదా మణికట్టు స్థిరత్వం కోల్పోయినట్లు అనిపించడం, మణికట్టును తిప్పుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, టైప్ చేస్తున్నప్పుడు లేదా బరువులు మోస్తున్నప్పుడు నొప్పి మరింత ఎక్కువ కావడం. స్వల్ప గాయం ఉన్న వారిలో నొప్పి వచ్చిపోతుంటుంది, కానీ తీవ్రమైన గాయం ఉంటే రోజువారీ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తీవ్రత నిర్ధారణ. గాయం యొక్క తీవ్రత అనేది కార్టిలేజ్ ఎంతవరకు ఎక్కడ చిరిగింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న గాయాలు సరైన విశ్రాంతి జాగ్రత్తలతో నయమవుతాయి, కానీ పెద్ద గాయాలను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక నొప్పికి, మణికట్టు కదలికలు తగ్గిపోవడానికి దారితీస్తుంది. వైద్యులు శారీరక పరీక్ష, ఎక్స్రే, ఎంఆర్ఐ లేదా రిస్ట్ ఆర్థ్రోస్కోపీ ద్వారా దీనిని నిర్ధారిస్తారు. చికిత్స విధానాలు. గాయం యొక్క తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. సాధారణ లేదా స్వల్ప గాయాలకు విశ్రాంతి, ఐస్ ప్యాక్ పెట్టడం, రిస్ట్ బ్రేస్ అంటే కట్టు లేదా స్ప్లింట్ ధరించడం, నొప్పి నివారణ మందులు, మణికట్టు బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని పెంచే ఫిజియోథెరపీ వ్యాయామాలు సూచిస్తారు. కోలుకునే సమయంలో బరువులు ఎత్తడం, మణికట్టును ఎక్కువగా తిప్పడం వంటివి చేయకూడదు. తీవ్రమైన గాయాలకు మందులు విశ్రాంతితో తగ్గని పక్షంలో లేదా గాయం పెద్దదిగా ఉంటే దెబ్బతిన్న కార్టిలేజ్ను బాగు చేయడానికి సర్జరీ అంటే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. త్వరగా చికిత్స ప్రారంభించడం, సరైన పునరావాస పద్ధతులు పాటించడం వల్ల మణికట్టు త్వరగా కోలుకుంటుంది. భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. చివరిగా ఏం తెలుసుకోవాలి? ఆర్ఐసిఈ ఫార్ములా. గాయమైన వెంటనే ప్రాథమిక చికిత్సగా రెస్ట్, ఐస్ పెట్టడం, కంప్రెషన్, ఎలివేషన్ పాటించడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల పెద్ద కోతలు లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేసే రిస్ట్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా ఈ టిఎఫ్సిసి గాయాలను చాలా సులువుగా, తక్కువ రక్తస్రావంతో నయం చేస్తున్నారు. దీనివల్ల రికవరీ కూడా చాలా వేగంగా ఉంటుంది. నివారణ జాగ్రత్తలు. జిమ్లో బరువులు ఎత్తేటప్పుడు లేదా స్పోర్ట్స్ ఆడేటప్పుడు రిస్ట్ సపోర్టర్స్ వాడటం వల్ల ఇటువంటి గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు.